రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్ జిల్లా టెక్మాలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. తర్వాత కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో 18, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 15, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, మోటకొండూరు, తుర్కపల్లి, బొమ్మల రామారంలో వర్షం పడుతోంది. భువనగిరి మండలం నందనంలో భారీ వర్షం కురిసింది. సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి దగ్గర వర్షపు నీరు నిలిచింది. వికారాబాద్ జిల్లాలో రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో భారీగా వరద వస్తోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం పడుతోంది. దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, బిక్కనూరు, పాల్వంచ, పిట్లం, నిజాంసాగర్, బిక్కనూరు, లింగంపేటలో వర్షం పడుతోంది. ఎల్లారెడ్డి మండలం లక్మాపూర్ దగ్గర కల్వర్టు తెగింది. దీంతో రోడ్లు దెబ్బతిని ట్రాఫిక్ స్తంభించింది. మునిగిపోయింది. మాకు మొత్తంలో మాకు ఏంటంటే సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌలతాబాద్ లో వర్షం పడుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ భారీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అటు మంజీరా నదికి భారీ వరద వచ్చే ఛాన్స్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ తో పలుచోట్ల వానలు పడుతున్నాయి. గ్రేటర్ సిటీలో లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, జూబ్లీహిల్స్, అమీర్పేట, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, శామీర్పేటలో రాత్రి నుంచి వర్షం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లోనూ మోస్తరు వర్షాలు పడతాయంటున్న వెదర్ ఆఫీసర్ ధర్మరాజుతో నరేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ రేపు వెదర్ కండిషన్ ఎట్లా ఉండనుంది అనేటటువంటి డీటెయిల్స్ వెదర్ ఆఫీసర్ సీనియర్ అధికారి మనతో పాటు ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అసలు దేని కారణంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి? ఇవాళ వెదర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిన్న మనకి చూసుకున్నట్లయితే నిన్న ఉదయం 8:30 గంటలకు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడి అది వాయువ్య దిశగా కదలడం వల్ల దీనికి అనుసంధానంగా నైరుతి ద్రోణి కూడా కొనసాగడం వల్ల దీంతో పాటు మనకి తూర్పు పశ్చిమ ద్రోణి కూడా కొనసాగడం వల్ల మనకి రాష్ట్రంలో ఒక విధంగా చూస్తే విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురిశాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో మనకి అధికంగా 25 సెంటీమీటర్ల వరకు కూడా నిన్న వర్షపాతం అనేది నమోదైంది. సో నిన్న చూసుకున్నట్లయితే ఇట్లాంటి వాతావరణ సూచికలు అనేవి రాష్ట్రం మీద కొనసాగడం వల్ల నిన్న భారీ వర్షాలు అనేవి కొనసాగాయి. ఈ రోజు కూడా అట్లాంటి భారీ వర్షాలు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు కూడా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో మీరు ఏ జిల్లాలకు అలర్టులు ఇచ్చారు?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు ఇటు కామారెడ్డి మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే భారీ వర్ష తీవ్రత అనేది కొనసాగుతూ ఉంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రెడ్ అలర్ట్ అనేది ఈ 2 జిల్లాలకి కొనసాగి మిగిలిన సుమారు 11 చూసుకున్నట్లయితే 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట, జన్గాన్, అలాగే చూసుకున్నట్లయితే యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలకు ఉన్నటువంటి ఇటు మూల్గు, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, ఇంకా ఈ యొక్క మిగిలిన జిల్లాలన్నిటికి కూడా ఆల్మోస్ట్ సుమారు 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా సుమారు మిగిలిన జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రాష్ట్రం అంతటా కూడా విస్తారంగా అయితే ఈరోజు కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి వరకు కొనసాగినటువంటి అల్పపీడన ప్రాంతం ఈరోజు గుర్తించదగ్గ అల్పపీడనంగా కొనసాగుతూ వాయువ్య దిశగానే కదులుతూ ఇది ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. సో దీనివల్ల మనకి దీనికి అనుసంధానంగా ఉపరితల చక్రవాకం కూడా అనుసంధానంగా ఉంటూ ఇది ఎత్తి పెరిగే కొలది దక్షిణం వైపు వంపి ఉండడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క అల్పపీడనానికి దక్షిణ సౌత్ వెస్ట్ సెక్టర్ వాయువ్య దిశలో ఉండడం, నైరుతి దిశలో ఉండడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా ఈ యొక్క వర్షపాతం అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సార్, ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ప్రధానంగా హెవీ రెయిన్ ఇవాళ పడే అవకాశం ఉంటుంది? ఎంతవరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న పడినటువంటి వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే నిన్న 8:30 అంటే మనకి 8:30 గంటల నుంచి నిన్న ఈరోజు 8:30 గంటల వరకు కూడా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు కామారెడ్డి జిల్లాలోనే అధిక శాతం మనకి సుమారుగా చూసుకున్నట్లయితే ఎల్లారెడ్డిలో మనకి 25 సెంటీమీటర్లు, నాగిరెడ్డిపేటలో కూడా 24 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే బిక్కనూర్ ఈ యొక్క ప్రాంతంలో కూడా అంటే సుమారు ఈ కామారెడ్డి జిల్లాలోనే మనకి 3 చోట్ల అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సుమారు గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 25 సెంటీమీటర్లు ఒక్క చోట, 24 అంటే ఇది కూడా సుమారు ఇంచుమించు 24.7 అయినా కానీ 25 సెంటీమీటర్లు కూడా అలా నమోదయ్యాయి. ఇంకా 22 సెంటీమీటర్లు అంటే ఒక్క జిల్లాలో మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది. ఈరోజు ఉదయానికి కూడా మనకి ఈ యొక్క కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాల్లోనే మనకి ఎక్కువ వర్షపాతం అనేది కూడా ప్రస్తుతం కొనసాగుతుంది కూడా. సార్, ఈ వర్షాలకు సంబంధించి మీరు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు, అదేవిధంగా కామారెడ్డిలో కూడా కురిసే అవకాశం ఉందంటున్నారు. అయితే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మంజీరా నది పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో వర్షపాతం అనేది కురవడం వల్ల ఒక విధంగా వరద తలపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఇటు ఫ్లడ్ బులెటిన్స్ కూడా మేము అందించడం అనేది జరుగుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క వర్ష తీవ్రత అధికమవుతుందో అధిక మొత్తంలో నీరు అనేది ఈ యొక్క ప్రవాహాల్లోకి, నది ప్రవాహాల్లోకి చేరడం వల్ల ఒక విధంగా నది ఉప్పొంగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు ఈ యొక్క వరద తీవ్రత అనేది కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగా హెచ్చరికలు కూడా ప్రతి 6 గంటలకు హెచ్చరికలు కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అల్పపీడనం ప్రాంతం ఈరోజు గుర్తింపదగిన అల్పపీడనంగా అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇది ఒడిశా తీర ప్రాంతంలో కొనసాగడం వల్ల ఇటు నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు కూడా మనం నిన్న పడినటువంటి చూసుకుంటే వర్షం ఆల్మోస్ట్ దాదాపు అన్ని చోట్ల కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కనిపించింది. సో ఈరోజు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వర్షపాతం విస్తారంగా అయితే వర్షాలు అనేవి కురిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముసిన వాతావరణం కూడా ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, ప్రధానంగా చెప్పండి, హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే వెదర్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది సార్? ఈరోజు ఇటు గత ఉదయం 1 గంట నుంచి కూడా చూసుకున్నట్లయితే మనకి ఒక విధంగా ముసిరిన వాతావరణంతో పాటు జల్లులు అనేవి క్రమేపీ పడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కొంచెం తీవ్రతతో కూడినటువంటి జల్లులు కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఈరోజు ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అంటే భారీ వర్ష సూచన అనేది సిటీకి ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ యొక్క తీవ్రత రేపటికి తగ్గినప్పటికీ కూడా ఇటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి.
ఈ భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు వాతావరణ హెచ్చరికలతో పాటు రైతాంగానికి కూడా ఉన్నటువంటి మనకి వ్యవసాయ బులెటిన్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం విడుదల చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలో కూడా మనం ఈ యొక్క వర్ష తీవ్రతను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి ఏ జిల్లాలకు అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదవుతుందో ఆయా జిల్లాలకు రైతాంగానికి కానీ ఇటు కలెక్టరేట్స్ కానీ సహాయక బృందాలకు కానీ ఎప్పటికప్పుడు ఈ హెచ్చరికలు అనేవి అందచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా అధిక వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతాంగాలు ముఖ్యంగా రైతులు మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏ అయితే పంటలకి ఎక్కువ నీరు వల్ల నష్టం వాటిల్లుతుందో ఆ పంటలకి ముందుగానే కొంచెం కాలువలు లాంటివి తీసుకుని వరద నీరు కానీ వర్షపు నీరుని కానీ బయటకు వెళ్ళిపోయేలా చేసుకుంటూ ఉండాలి. ఈ సమయాల్లో ఎరువులు వేయడం కానీ అలాగే ముఖ్యంగా ఇటు మందులు పంటకు కావాల్సిన మందులు ఇవ్వడం అనేది చేయకూడదు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఏ పంట నష్టం వాటిల్లకుండా మాత్రం పురుగు పట్టకుండా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనేసి ఇటు వ్యవసాయ శాఖ యూనివర్సిటీస్తో కూడా అనుసంధానంగా మేము ఎప్పటికప్పుడు ఈ యొక్క హెచ్చరికలు సూచనలు కూడా ఫార్మర్స్కి జారీ చేస్తూ ఉన్నాము. వీటితో పాటు ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు ముఖ్యంగా మనకి గత 7 రోజులుగా కూడా ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉండి ఒక విధంగా 31 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత సిటీలోనే కొనసాగింది. ఇంకా మిగిలిన జిల్లాల్లో చూసుకున్నట్లయితే 34 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగింది. సో ఈ రోజు రేపు కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి నల్ల మబ్బు చూసినప్పుడు మాత్రం రైతులు పొలాల్లో తిరగడం అలాగే తిరగకుండా ఉండాలి. ముఖ్యంగా ఒక ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఆపరేట్ చేయడం అనేది చేయకూడదు. అలాగే చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వాళ్ళకి ఉరుములు మెరుపులు శబ్దాలు వినపడినాయో ఆ సమయాల్లో మాత్రం పొలాల్లో తిరగడం కానీ ఎత్తైన చెట్ల నీళ్లలో ఉండడం అనేది చేయకూడదు. ముఖ్యంగా శిథిలమైనటువంటి కొంచెం పాత భవనాలు ఉంటాయి కదా అక్కడ మాత్రం నీడ అనేది కూర్చోవడం కానీ ముఖ్యంగా షెల్టర్ అనేది పొందడం అనేది అసలు చేయరాదు. ఎందుకంటే ఈ యొక్క తీవ్రత వల్ల ఒక్కొక్కసారి భవనాలు కూడా కూలిపోయి ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలతో పాటు పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఎప్పటికప్పుడు పొందుపరచడం ఆయా శాఖల వారికి కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చెప్పండి, ఫైనల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులతోటి ఈ వర్షాలకు సంబంధించి కోఆర్డినేషన్ కానీ అలర్ట్ కానీ ఏ విధంగా ఇష్యూ చేస్తూ ఉన్నారు సార్? ఇప్పటికే నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి జాగ్రత్తలు ఎప్పటికప్పుడు వాళ్ళు 2-3 సార్లు కూడా మీటింగ్స్ కండక్ట్ చేయడం అట్లాగే గత 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా కొనసాగినటువంటి తీవ్ర వర్షాలకు కూడా ఒక విధంగా చూసుకున్నట్లయితే ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఏ ప్రాంతాలు అయితే జలమయం అవుతాయో ఆయా ప్రాంతాలు ముందుగా గుర్తించడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ముఖ్యంగా వాళ్ళకి ప్రాణ నష్టం అనేది జరగకుండా కాపాడడం అనేది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాళ్ళు గుర్తించడం కూడా జరుగుతుంటుంది. దాదాపు ఆల్మోస్ట్గా ఈ రెయినీ సీజన్కి సంబంధించి ఆల్మోస్ట్ 3 months కూడా కంప్లీట్ అవ్వబోతూ ఉంది. ఇంకా ఒక 1 month మాత్రం మిగిలి ఉంది. ఇంకా ఈ వచ్చే ఒక నెలలో కూడా ఏ విధమైనటువంటి వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉంది సార్? ఒక విధంగా చెప్పాలి అంటే మనం జూన్లో మనం ఆశించిన స్థాయిలో వర్షాలు అనేవి కురవలేదని చెప్పొచ్చు. ఒక విధంగా జూన్ మాసం ముగిసేసరికి మనకి 23% వర్షపాతం అనేది లోటు అనేది కనిపించింది. ఆ లోటుతోనే మనం జూలై నెల మొదలుపెట్టినప్పటికీ కూడా జూలైలో మొదటి వారంలో మనకు అంత వర్షం రానప్పటికీ కూడా క్రమేపీ యొక్క వర్షం రావడం వల్ల ఒక విధంగా సగటుకి మనం రీచ్ అవ్వగలడానికి ఒక 5% తక్కువ లోటులోనే మనం ఉన్నాము. ఇప్పుడు వచ్చేసరికి ఈరోజు ఆగస్టు మనకి 13 నుంచి 18 వరకు కురిసిన వర్షాలకి ఒక విధంగా ఈ లోటు ఏదైతే ఉందో ఒక విధంగా ఆ లోటు భర్తీ అయ్యి మనకి ఇప్పుడు 8% వర్షం అనేది అధికంగా వచ్చింది. కాబట్టి సో ఈ యొక్క వర్షపాతంని ఎప్పుడైతే ఎక్కువ తీవ్రత వచ్చిన వర్షపాతాన్ని ఒక విధంగా మనం సరైన రీతిలో ఈ యొక్క వర్షాన్ని కనుక మనం హార్వెస్ట్ చేయగలిగితే మనకి ఒక విధంగా వాటర్ యొక్క స్కేర్సిటీ అనేది ఉండదు. అలాగే వాటర్ కూడా సప్లస్గా రాష్ట్రానికి ఉంటుంది. సో ఎక్కడైతే మనకి లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వర్షపు ఒక విధంగా డ్రై ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ని గుర్తించి ఈ వర్షపు నీటిని ఆ విధంగా వాటికి తరలించడం వల్ల ఒక విధంగా అక్కడ జలాశయాలు నిండుతాయి. అలాగే ఎక్కడైతే ఎక్కువ మనకి వర్షం అనేది ఉంటుందో అక్కడ కూడా మనకి ఒక విధంగా వరద తలపించే స్థితి కూడా మనకి ఉండకుండా ఒక విధంగా ఇవన్నీ కూడా మన వేసవి కాలంలో వర్షాలకి ఈ నీరు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది.
చూసినాం కదా మొత్తానికైతే దాదాపు ఆ కామారెడ్డి అదేవిధంగా మెదక్ ఈ 2 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంజీరా నదికి ఎక్కువ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇదే విధమైనటువంటి వాతావరణం ఇవాళతో పాటు ఇంకొక 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ హర్షతో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.